హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ వరల్డ్. ఈరోజు మనం జూలైలో ఏమేమి ప్లాంట్స్ వేసుకోవచ్చు అని డిస్కస్ చేద్దాము. ఇక్కడ నేనైతే ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నాను. రోజు ఈవినింగ్ అయితే మేము ఇక్కడ గార్డెన్లోనే స్పెండ్ చేస్తాము 1 to 2 hours. ఏదో ఒక పని ఉంటుందండి. యాక్చువల్గా కొత్తవి ఏదైనా నాటడం, లేకపోతే కలుపులు తీయడం, ఏదైనా పెరిగితే కొమ్మలు అవి టై చేయడము, పాత ఆకులు ఏదన్నా ఉంటే అవి రిమూవ్ చేయడము, ఇంకా ఏదో పని ఉంటుంది ఇలాగా. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి ఆకుకూరలు. ఇదిగోండి పొనగంటాకు, ఇక్కడ అమర్నాథ్ అంటారట. ఇది తోటకూరని, ఇది పెద్ద లావుగా ఉంది కదా ఆ కాండము, అది దీన్ని అమర్నాథ్ అంటారంట. ఇది రెడ్ కలర్, రెడ్డిష్గా ఉంటుంది కొంచెం ఆకులు. ఇంకొకటి వచ్చి గ్రీన్, ఇదేదో బచ్చలాకు. ఇదిగోండి ఇక్కడ గోంగూర. ఆ తోటకూర నుంచి అవి సీడ్స్ వచ్చాయి, అవి ఇక్కడ చల్లితే మళ్ళీ కొత్త ప్లాంట్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న మొలకలు కనిపిస్తున్నాయి కదా, అవి చుక్క కూర. మా కమ్యూనిటీలో మా ఫ్రెండ్ తను ఇచ్చింది, తన దగ్గర సీడ్స్ ఉంటే కొన్ని లక్కీగా దొరికాయి. యాక్చువల్గా అయితే మాకు యుఎస్లో ఇక్కడ అసలు చుక్క కూర కానీ, పొనగంటాకు కానీ, బచ్చలాకు ఇవన్నీ అంత దొరకవు. ఈవెన్ తోటకూర కానీ, మునగాకు, గోంగూర ఇవి కూడా చాలా కాస్ట్లీ. చిన్న ఒక బంచ్ $6, $7 అలా అమ్ముతారు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి ఆకుకూర విత్తనాలు. అవి కొంచెం ఎండిపోయాక వేసుకుంటే వస్తాయి. ఇదిగోండి ఇంత క్వాంటిటీ వస్తుంది ఇప్పుడు వరకు. అయితే వీక్లీ వన్స్ అలా హార్వెస్ట్ చేస్తున్నాను. తోటకూర, పొనగంటాకు, అన్ని ఆకుకూరలు అన్నీ కలిపి ఇంత క్వాంటిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. కొనట్లేదు షాప్స్లో అయితే, అసలు తోటలోనే హార్వెస్ట్ చేస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి మిరప చెట్లు. ఇవి కింద ఆకులు కట్ చేసి అవి టై చేయాలి, లేకపోతే ఏంటంటే గాలి వాన వచ్చినప్పుడు కొంచెం బెండ్ అయిపోతాయి. ఇదిగోండి ఇక్కడ మూడు ఉన్నాయి చెట్లు, అన్నీ కలిపి ఇక్కడ టై చేశాను. ఇదిగోండి ఇక్కడ మునగ చెట్టు ఉంది కదా, బాగా పెరిగింది, పెద్దదిగా బాగా హైట్ వచ్చింది. జస్ట్ ఒక మన అరచేయి అంత ఉనింది ఫస్ట్ నర్సరీలో నుంచి తెచ్చినప్పుడు. ఇదిగోండి ఇక్కడ ఈ పొనగంటాకు, అదేంటంటే పొనగంటాకు జస్ట్ కొమ్మల్లో కణుపుల్లాగా ఉంటాయి కదా, అవి కట్ చేసి వేస్తే ఇవి చాలా ఈజీగా గ్రో అవుతాయి. ఇవన్నీ అక్కడి నుంచి ఆ ప్లాంట్స్ నుంచి కట్ చేసి వేసినవే ఇవన్నీ. సైడ్స్లో మొత్తం వేసాను, ఇప్పుడు అవన్నీ బాగా పెరిగాయి. పైన ఉండేటివన్నీ కట్ చేసుకుంటే బాగా లేతగా, బాగా చాలా బాగా ఆకు ఫ్రై కానీ చాలా బాగా టేస్టీగా ఉంటున్నాయి. ఇదిగోండి బాగా వచ్చాయి ఇక్కడ బంతి చెట్లు, పొనగంటాకు ఇవన్నీ. ఇవి ఇప్పుడైనా వేసుకోవచ్చు అండి, జూలైలో కూడా అన్ని ఆకుకూరలు అన్నీ వేసుకోవచ్చు. తోటకూర మీకు ఏవి సీడ్స్ ఎక్కడైనా దొరికినా, లేకపోతే నర్సరీలో సేల్ చేస్తున్నా తెచ్చి ఇక్కడ జూలైలో అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆకుకూరలకు ఏం పెద్ద టైం అవసరం లేదు కదా, 1 or 2 weeksలోనే బాగా వచ్చేస్తాయి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, మునగ చెట్టు బాగా నాకన్నా హైట్ పెరిగింది. ఇంకా కట్ చేయాలి, ఇప్పటివరకు అయితే ఆకులు తీయలేదు. ఒకసారి తీసి ఏదైనా ట్రై చేయాలి. ఇదిగోండి కొన్ని గోంగూర సీడ్స్ కొన్ని దొరికాయి, ప్యాకెట్స్లో మిగిలిపోయింటే ఇంక ఇక్కడ వేస్తున్నాను. యాక్చువల్గా అక్కడ అసలు స్పేస్ లేదు, ఇంకా ఉన్న చిన్న స్పేస్లో అక్కడ ట్రై చేస్తున్నాను, వస్తాయో రాదో తెలీదు. ఇంక ఈ 5 pots కొంచెం ఎంటీగా ఉంటే ఇంకా వాటిలో బీన్స్ వేస్తున్నాను. లాంగ్ బీన్స్ కొన్ని సీడ్స్ మిగిలిపోయి ఉంటే వాటిలో వేస్తున్నాను. యాక్చువల్గా ఈ బీన్స్ కానీ, గోంగూర ఇవన్నీ వచ్చేస్తాయండి ఒక 1 week 2 weeksలో కొంచెం ప్లాంట్స్ బాగానే గ్రో అవుతాయి. ఈ ట్రేలో ఏంటంటే ఇది యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ ట్రే కదా, అది వెజిటబుల్స్కి, ఫ్రూట్స్కి అట్లా వస్తాయి కదా షాప్స్లో. దాంట్లో ఇంకా పాలకూర విత్తనాలు అవి వేశాను. మీరు కూడా ట్రై చేయొచ్చు. జూలై అయిపోయింది కదా, ఇప్పుడు సీడ్లింగ్స్ ఇప్పుడు వేస్తే ఇంకెప్పుడు వస్తాయి అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. బీన్స్, ఈవెన్ టమాటా ప్లాంట్స్ తెచ్చుకున్నా కూడా బాగానే గ్రో అవుతాయి. ఇంకా ఆకుకూరలు అన్నీ గ్రో అవుతాయి.
నేను కూడా బీన్స్ వేసాను. ఇక్కడ ప్లాంట్ చూపిస్తాను చూడండి. మీకు ఒక 1 వీక్లో ఇంత పెద్ద ప్లాంట్ వచ్చింది. మేబీ ఇంకా అనదర్ ఒక 10 డేస్ 15 డేస్లో కాయలు కూడా రావచ్చు. బీన్స్ అవి చాలా ఈజీగానే వస్తాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆకుకూరలు, గోంగూర, బెండకాయ, వంకాయ చెట్లు ఇవి ట్రై చేయండి. ఇంతే అండి ఇవాళకి వీడియో. మీరు కూడా ట్రై చేయండి. ఈ జూలై మంత్లో ఇప్పుడు వేరే సీడ్లింగ్స్తో ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.